హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి వీకెండ్ ఎపిసోడ్ ఎలా ఉంది ఏంటి కింద కామెంట్ చేయండి. అండ్ నిజంగా నాగార్జున గారు ఫైర్ అయ్యారా? అసలు నిజంగా వారు వన్ సైడ్ లెక్క కంప్లీట్గా వన్ సైడ్గానే తిరిగిందా అనే ఫీలింగ్ ఎవరికైనా కలిగితే కామెంట్ చేయండి. నాకెందుకో కంప్లీట్గా కామనర్స్ మాత్రమే కోటింగ్ ఇచ్చినట్టుగా, కామనర్స్ కోసం గట్టిగా క్లాస్ వీకినట్టుగా అనిపించింది. బట్ కామనర్స్ చేసే పని ఒక మిస్టేక్ అయితే చేశారు. మిస్టేక్ కాదు అది, అసలు వీళ్ళు ఏ రేంజ్లో ఓవర్గా బిహేవ్ చేస్తున్నారు అనేది క్లియర్గా నిన్న ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేసి ఉంటారు. సెలబ్రిటీస్, కామనర్స్ నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు కూడా నాగ్ సార్ ముందు ఎవరు అంటే హౌస్లోకి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా పెద్ద కాలు మీద కాలు వేసుకొని అంత షోట్ ఆఫ్ చేసింది ఎవరూ లేరు. కానీ కామన్ మ్యాన్స్ చేశారు, అది మీరు అబ్జర్వ్ చేశారా? మాస్క్ మ్యాన్, ప్రియా, పవన్ కళ్యాణ్ అండ్ శ్రీజ, వీళ్ళు నలుగురు ఆల్మోస్ట్ త్రూ అవుట్ ఎపిసోడ్ మొత్తం అంతా కూడా కాలు మీద కాలు వేసుకొని ఉన్నారు. అది తప్పు కాదు అనేవాళ్ళు కూడా ఉండొచ్చేమో, బట్ అది తప్పే ఖచ్చితంగా. ఎంత ఓవర్ స్మార్ట్. అక్కడ సెలబ్రిటీస్ అనే కాదు, అక్కడ ఎవరైనా మినిమం రెస్పెక్ట్ ఇస్తారు. ఎంత పెద్ద సెలబ్రిటీస్ వచ్చినా, ఎంత పెద్ద హీరో వచ్చినా కూడా నాగార్జున గారి ముందు అంటే ఒక పెద్దవాళ్ళు ఒకరి ముందు అంత కాలు మీద కాలు వేసుకున్నంత స్టాటసా అనొచ్చు, తప్పేం లేదు. వాళ్ళకే అంత ఉన్నప్పుడు మనం అనడం తప్పలేదు. మీరు కామన్ మ్యాన్ ఎంట్రీ ఇచ్చినప్పుడు కామన్ మ్యాన్ లాగానే ఉండాలి, బట్ అలాగని కాలు మీద కాలు వేసుకోవద్దని కానీ మనిషికి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా ఎదుటి పర్సన్. ఇప్పుడు మీరు క్లాస్ జరుగుతుంటుంది, క్లాస్లో టీచర్ ఉన్నారనుకోండి, టీచర్ ముందు కాలు మీద కాలు వేసుకొని టీచర్తో డిస్కషన్ చేస్తారా? లేదు కదా. సో కైండ్ ఆఫ్ ఆ సిచ్యువేషను అలాంటిదే. నేను అది ఫస్ట్ ఎపిసోడ్ చూసిన దగ్గర నుంచి ఎండ్ వరకు బాగా పర్టికులర్గా అబ్జర్వ్ చేశాను నేను. వీళ్ళు నలుగురు మాత్రం అసలు కాలు మీద కాలు తీయట్లేదు, అసలు మామూలుగా తోపు అనమాట. ఇలాంటి పరమ చెత్త కంటెస్టెంట్లు నేను ఇప్పటివరకు చూడలేదు. మినిమం రెస్పెక్ట్ అనేది ఎవరికైనా ఉండాలి. వీళ్ళు మాట్లాడతారు, వీళ్ళు సోషల్ అవేర్నెస్, సో లేడీస్ అని ఇదని అదని అడ్డమైన చెత్త అంతా మాట్లాడతారు కదా. మినిమం బేసిక్ కామన్ సెన్స్ కూడా కాదు, బేసిక్ అది కూడా తెలియకుండా ఓవర్ స్మార్ట్ ప్లే చేస్తున్నాం అని చెప్పేసి అసలు మామూలుగా అది చేయరు. సో ఓవరాల్గా చూసుకుంటే కంప్లీట్గా వీళ్ళు చేసే వరస్ట్ థింగ్ నిజంగా నా హౌస్కి చాలా ఎఫెక్ట్ పడుతుంది. చాలామంది ఇందులో కూడా సపోర్ట్ చేసే దరిద్రులు కూడా ఉంటారు, అది తప్పేం లేదు. ఎవరి దరిద్రం వాడుకున్నట్టు వీళ్ళకుండే ఫాలోయింగ్, వీళ్ళకుండే ఫ్యాన్స్ ఆ మామూలు ఫ్యాన్ బేస్ కాదనమాట. ఆ రేంజ్లో బయట గట్టిగా పెట్టుకొని వెళ్ళారు. సో క్లియర్గా మాట్లాడదాం. అండ్ నాగార్జున గారు వర్సెస్ మాస్క్ మ్యాన్, అసలు నిజంగా ఈ టాపికే హాట్ టాపిక్ అవుతుంది అని అంటే హాట్ టాపికే. నిజంగా మూర్ఖుడు అనుకున్నాను, కానీ మూర్ఖత్వంలోనే ఇంత దరిద్రంగా ఇంత దారుణమైన మూర్ఖత్వం ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు కూడా అదే అనిపించి ఉండొచ్చు. నాకు తెలిసి ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా మాస్క్ మ్యాన్ నిజంగా మాస్క్ వేసుకొని ఎన్ని రోజులు ఎందుకు బ్రతికాడా అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. అంటే సమాజంలో మనలాంటి మూర్ఖులు ఉండకూడదు, మనలాంటి సైకోలు ఉండకూడదు అనే ఫీలింగ్ క్లియర్గా కనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషనే క్లారిటీ వచ్చేసింది అందరికి కూడా, ఆల్మోస్ట్ అందరికీ వచ్చేసింది. అరే మాస్క్ వేసుకొని ఎందుకు ఇన్ని రోజులు బ్రతికేస్తున్నాడు మనోడు మాస్క్ మ్యాన్ అని చెప్పేసి. అంటే జనాలకు రియాలిటీ ఉండాలి, ఫేక్ పర్సన్తో ఉండకూడదు, నాకు వాళ్ళని ఫేస్ చేయలేను, చూడలేను, ఇలాంటి సోది సుత్తి అలాంటివన్నీ నేను బొచ్చడి చెప్పాడు. అయినా మనోడి విషయం వచ్చేసరికి మాత్రం అసలు మామూలుగా లేదనమాట. ఇక్కడ జరిగిన టాపిక్ ఏంటి, ఆ మాస్క్ మ్యాన్కి అండ్ మన ఇమాన్యుయల్కి వీళ్ళిద్దరికి మాట్లాడిన దాంట్లో జనరల్గా ఇమాన్యుయల్ మాట్లాడింది ఏ ఒక్కరికి కూడా తప్పు అనిపించి ఉండదు. గుండంకులు అని అంటే పెద్ద కామెడీ వేలోనే ఉంది. బట్ ఇక్కడ కూడా మీకు అనిపించవచ్చు, బట్ ఇంకొక అండర్లైన్ చేసి పెట్టుకోండి. మాస్క్ మ్యాన్ని అండ్ హరీష్ గారిని, హరీష్ గారిని అంటే పేరు పెద్దగా ఊరు ఏదో అంటారు కదా, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా మనోడు పేరు మాత్రమే ఆ రెస్పెక్ట్ అనేది ఉంటుంది అనుకుంటా. హరిత అనేది ఒక పేరు ఆల్రెడీ అగ్ని పరీక్షలోనే చూపించేశాడు ఆ ఫ్రస్ట్రేషన్స్ అవన్నీ. మరి జనాల్ని పిచ్చోళ్ళని చేయడానికి తీసుకొచ్చి ఆ సైకోల్ని మన మీద రుద్దినట్టుగా అనిపించింది నాకైతే. ఇంకోటి ఏంటంటే అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే హరీష్ అండ్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరి మధ్యలో వచ్చిన ఇష్యూ ఏంటి, గుండంకుల్. ఈ గుండంకుల్ అనే వర్డ్ తను కూడా ఎంజాయ్ చేశాడు. వీడియో క్లారిటీగా మీరు అబ్జర్వ్ చేయండి, తను కూడా నవ్వుతూనే ఉన్నాడు. గుండంకుల్ అని చెప్పేసి అన్నాక అప్పటికి కూడా నవ్వుతున్నాడు. బిఫోర్ కూడా దాన్ని ఎంజాయ్ చేశాడు. గుండంకుల్ అన్నప్పుడు కూడా బిఫోర్ స్కిట్ వేసినప్పుడు కూడా మనోడు నవ్వాడు, మనోడు దాన్ని హ్యాపీగానే తీసుకున్నాడు. ఇక్కడ కూర్చొని ఫుడ్ తినేటప్పుడు కూడా ఆల్మోస్ట్ దాన్ని ఫన్నీ వేల్నే అన్నాడు, అది కూడా యాక్సెప్టబుల్ చేశాడు. ఆ తర్వాత ఆయన కూడా రెడ్ ఫ్లవర్ అన్నాడు. ఈ అన్నీ యాక్సెప్టబుల్ ఉన్నది. సడన్గా మనోడు ఏంటంటే ఒక మైండ్ సెట్ వచ్చిందా, లేదంటే అప్పటికి మనం ఇది రేస్ చేయాలి పాయింట్, చాలాసేపు అవుతుంది కెమెరాతో మాట్లాడక అనే ఫీలింగ్ వచ్చిందా అనేది క్లియర్గా తెలిసిపోతుంది.
సడన్గా నువ్వు కూడా నోరు అదుపులో పెట్టుకో ఈ మాట. నిజంగా నాగార్జున గారు కరెక్ట్గానే చెప్పారు. ఇది ఏంటి అని అంటే అట్లీస్ట్ చెప్పేది కూడా వినే పరిస్థితిలో లేడు. అంత సిచ్యువేషన్. గుండంకులు అన్నప్పుడు నువ్వు ఎంజాయ్ చేసావు, అక్కడ ఉన్న హౌస్ మేట్స్ అందరినీ. ఇప్పుడు వాళ్ళని ప్రియాని అడిగిండు, పవన్ కళ్యాణ్, మినిమం బేసిక్ అది తప్పు కాదు, అది క్లియర్గా చెప్పచ్చు. రెడ్ ఫ్లవర్ అనడం అది ఆ సిచ్యువేషన్లో తప్పు కాదు. సో తను ఏంటి అని అంటే అక్కడ గుండంకులు అన్నప్పుడు తను తీసుకోలేదు కాబట్టి ఈ రెడ్ ఫ్లవర్ అనేది కూడా పెద్ద బూతులాగానే ఉంటుంది. ఆ బూతే అది ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో ఈయన పాయింట్ రేస్ చేశాడు కాబట్టి ఆయనను కూడా అన్నాడు, ఆ ఇమాన్యుయల్ని కూడా రెడ్ ఫ్లవర్ అన్నాడు, రెడ్ ఫ్లవర్ అన్నాడు అని చెప్పేసి. అది పెద్ద మిస్టేకే. అది క్లారిటీగా చెప్పలేకపోతున్నాడు. అంటే అట్లీస్ట్ మనం ఏమైపోతామో, అది నెగిటివ్ అనుకుంటారా పాజిటివ్ అనుకుంటారా. పవన్ కళ్యాణ్కి ఆ క్వశ్చనే అర్థం కాలేదు. రెడ్ ఫ్లవర్ అన్నాడు అనే దానికి బ్లైండ్గా ఉన్నాడు. తర్వాత ప్రియాని లేపడం అని, అసలు ప్రియా మాట్లాడుతున్నప్పుడు కూడా అది ఫన్నీ వేలైనా ఉంది కూడా, అయినా కూడా దాన్ని పట్టించుకోకుండా మాట్లాడుతున్నా. అది వీళ్ళకి ఏంటంటే ఒక క్లారిటీ లేకుండా పోతుంది, ఒక క్లారిటీ మిస్ అవుతుంది. అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం అని కాదు, అసలు వీళ్ళ సైడ్ నుంచి వీళ్ళు ఒక సైకోల్గా. నాగార్జున గారు అన్నారు చూసారా, మీరు ఓనర్లాగా ఉండాలి కానీ మరి సైకోల్లాగా మారిపోతున్నారు. నిజంగానే సైకోల్లాగా మారిపోతున్నారు. వాళ్ళు ఏమన్నా మీ కింద పనిచేసే వాళ్ళు కాదు కదా, అది ఒక షో. వాళ్ళు ఒక సెలబ్రిటీసు. అట్లీస్ట్ సెలబ్రిటీస్ అనే హోదా వాళ్ళకు ఉన్నా లేకపోయినా, వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేకపోయినా, మినిమం బేసిక్ మనం ఒక షోలో ఉన్నాం, మన కింద వాళ్ళు పని చేయట్లేదు, ఎంతవరకు లిమిట్గా ఉండాలి, ఎంతవరకు చేయించుకోవాలి అంతవరకు చేయించుకోవాలి అని చెప్పేసి ఉండడంలో తప్పులేదు. అంతకంటే సైకోల్లాగా బిహేవ్ చేస్తున్నారు. అది క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ వరస్ట్ థింగ్ ఏంటంటే అట్లీస్ట్ ఒక క్లారిటీ లేదు. వాళ్ళు ఇక్కడ వీడియో ఫుటేజ్ చూపించినప్పుడు కూడా ఒక క్లారిటీ అయితే లేదు. సో ఇమాన్యుయల్ విషయంలో ఇదే జరిగింది. అక్కడ ఏకంగా మాస్క్ మ్యాన్ నిజంగా ఆయనకు ఎంత అంటే బిగ్ బాస్కి వెళ్ళడం నాకు ఎంత ఇష్టం అంటే, నేను గుండు కొట్టించుకునేంత ఇష్టం ఉన్నప్పుడు సో నేను ఆయనకి ఎట్లా ఉండాలి ఆ సిచ్యువేషన్. నాగార్జున గారు ఇచ్చేది ఏంటి, ప్రతి సీజన్లో మాట్లాడుకునేది ఏంటి, నాగార్జున గారు స్టేజ్ మీద మాట్లాడారు అని అంటే దాన్ని కరప్షన్ చేసుకోవాలి అనేది క్లియర్. దాన్ని నాగార్జున గారు పాయింట్ రైజ్ చేశారంటే బయట నెగిటివ్ అవుతుంది అనేది క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం. దాన్ని కూడా వాదించేసి ఏకంగా నేను ఈ షో నుంచి క్విట్ అవుతానన్న, అసలు దేకలే. ఆ క్విట్ అవుతానన్నప్పుడు డైరెక్ట్ పంపించేసి ఉంటే అయిపోయేది, బయటికి వెళ్ళిపోని. నిజంగా షోకి ఇంత హైప్ వచ్చేదేమో, మరి ఇంత బల్బు ఉండాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది ఎవరికైనా షో చూసిన ప్రతి ఒక్కరికి కూడా. అరే అక్కడ సిచ్యువేషన్ జరగబోతుంది, అసలు కామెడీ వేలు అన్నారు, దీన్ని హౌస్ మేట్స్ అందరూ అబ్యూజ్ చేశారు. ఈ మన ఎవరైతే వీళ్ళు అన్నారో రెడ్ ఫ్లవర్ అనేది తప్పు కాదు అని అన్నారు కొంతమంది, తప్పు అన్నారు కొంతమంది. శ్రీజ బాగా మాట్లాడింది ఈ విషయంలో. మొత్తం శ్రీజ ఏంటంటే హరీష్ ఏదైతే రెడ్ ఫ్లవర్ అన్నాడో ఆయనే గుండంకులు అన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తుంటే ఇది తప్పు కాదు అని చెప్పేసి. నిజంగానే అది ఫన్ వేలో వెళ్ళిపోయేది, పెద్ద ఇష్యూ కూడా కాదు. అక్కడ టాపిక్ ప్రియది, నువ్వు మధ్యలో వచ్చినావు అని కూడా క్వశ్చన్ చేసినప్పుడు లేదు అది కాదు, నేను ఆ ఇంటెన్షన్తో. నీ ఇంటెన్షన్ నీకు కానప్పుడు పక్కనోడి ఇంటెన్షన్ గురించి నీకు తప్పెట్లా అనిపిస్తుంది? అది బాడీ షేమింగ్ ఏమవ్వదు కదా. అది క్లారిటీగా నేను చెప్పాడు, అది మిస్ఫేర్ అయింది. అది నిజంగా వరస్ట్ థింగ్ ఏంటంటే ఆ ఎంజాయ్ చేయకుండా ఒక్కసారి అనగానే సీరియస్నెస్ వస్తే బాగుండు. అన్నాక కూడా తను నవ్వుకుంటూ ఉన్నాడు. ఆ వీడియో అబ్జర్వ్ చేయండి, అన్నాక కూడా తను నవ్వుతూ ఉన్నాడు, నవ్వుతూనే మాట్లాడాడు. కొద్దిసేపు అయినాక రియలైజ్ అయ్యి అప్పుడు నువ్వు మాట్లాడడం సరిగా మాట్లాడు. బిగ్ బాస్ అంటాడు అంటే ఆ గార్డెన్ ఊడవడం ఎంతసేపు అని చెప్పేసి, ఎంతసేపు పడుతుంది టైము అనేది మీ మానిటర్ని అడుగు అన్నప్పుడు ఈ పాయింట్ మాట్లాడతాడు. నువ్వు కూడా మాటలు కొంచెం చూసి చెప్పన్నా అన్నప్పుడు, నువ్వు చూసి చెప్పు గుణంకులు అన్నప్పుడు అప్పుడు ఈ పాయింట్ మీద ఇష్యూ అవుతుంది అన్నమాట. నువ్వు కూడా మాటలు మాట్లాడు, సరిగా మాట్లాడు అని చెప్పేసి. సిల్లీ థింగ్ ఏంటంటే కాంట్రవర్సీ క్రియేట్ చేద్దామని చెప్పేసి, కంటెంట్ కోసము కాంట్రవర్సీ కోసం క్రియేట్ చేద్దామని చెప్పేసి క్యారెక్టర్ మిస్ చేసుకుంటున్నాడు. మనకుండే క్యారెక్టర్ ఏందనేది మిస్ అయిపోతుంది. సో ఈ టాపిక్ ఇలా ఉంటే ఇంకో టాపిక్ అసలు నువ్వు అంత కరెక్ట్గా ఉంటుందంటే కరెక్ట్గా ఉంటాను, అంత కరెక్టే మాట్లాడు. ఈ టాపిక్ ఎవరైనా ఏ ఒక్కరు కూడా వింటే ఇక్కడ ఏంటంటే క్లియర్గా మీరు మాట్లాడే ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ ఉంది కదా నీకు, ఈ వీడియో చూశాక నాకు ఆ రెస్పెక్ట్ పోయిందని నాగార్జున గారు అంటే ఏంటి సార్ అన్నప్పుడు ఆ వీడియో ప్లే చేస్తారు. ఆ వీడియోలో ఖచ్చితంగా అది స్టేట్మెంటే. చాలామంది దాన్ని చెప్పడానికి ధైర్యం సరిపోలేదు, ఓవర్ స్మార్ట్ ప్లే చేస్తున్నారు. ఆ నిజాయితీ అదే కావాలి. ఆ కంటెస్టెంట్స్ నుంచి మనకు కావాల్సింది అదే. ఎవరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇది తప్పు, ఇది మాట్లాడిన తప్పు అనేది ఎవరు క్వశ్చన్ చేయలేదు. ఇక్కడ రీతు వర్మ నాకు బాగా నచ్చింది. అంతమందిలో రీతు వర్మకి అర్థమైంది, రీతు చౌదరికి అర్థమైంది, చాలా క్లారిటీగా చెప్పింది. సో రీతు వర్మ అంటున్నారు, రీతు చౌదరికి ఎంత క్లారిటీగా అర్థమైంది అనేది ఆమె ఆల్రెడీ డిస్కషన్ చేసిందంట. ఆ ఇంటెన్షన్లో మాట్లాడిండు. ఏంటంటే ఆడవాళ్ళు అని అంటే ఆడవాళ్ళతోటి అందరితో కలిపేసి ఆడవాళ్ళతో మాట్లాడుతున్నావు అని ఇమాన్యుయల్ అంటే
ఆ సెంటెన్స్లో నేను ఆడవాళ్ళతో అంటే వాళ్ళిద్దరు కూడా ఆడవాళ్ళే అనే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినా అని చెప్పేసి తను విషయంలో స్టాండ్ తీసుకోవడం అనేది నాకు నచ్చింది. సో అది రైట్ ఆర్ రాంగ్ తర్వాత విషయం, కానీ స్ట్రేట్ ఫార్వర్డ్గా నేను అంతమందిలో ఆమె చేయలేపి ఎవరైతే ఈ టాపిక్ నేను ఇన్ని రోజులు తనుజ ఒక ఆడవాళ్ళతోటి తనుజతోటి ఒక్కదాంతో ఆడుతున్నాను, బర్నీ అండ్ ఇమాన్యుయల్ ఈ వీళ్ళు కూడా ముగ్గురు ఆడవాళ్ళతో ఆడుతున్నానని తెలియదు అనే ఒక క్వశ్చన్ రైజ్ చేశాడు చూసా. అది స్టేట్మెంట్, క్వశ్చన్ కాదు. నీకు అర్థమైందా అని ప్రియాతో డిస్కషన్ చేసినప్పుడు మరి ప్రియా క్వశ్చన్ చేయలేదే, ప్రియా అవును అని ఎట్లా అన్నది, దాన్ని మళ్ళీ ఈమె సమర్థించుకోండి లేదు సార్ నేను ఖండించాను దాన్ని క్వశ్చన్ చేశాను అని చెప్పేసాను. క్వశ్చన్ చేసినట్టు అక్కడ కనిపించలేదు కదా. ఆ మాట్లాడిన వెంటనే ఆమె కూడా మాట్లాడుతుంది అర్థమైందా అన్నప్పుడు. సో ఇన్ని రోజులు నేను ఒక ఆడవాళ్ళతో ఆడినా, ఒక లేడీతోటే ఆడినా అనుకున్నాను, బర్నీ ఇమాన్యుయల్ ముగ్గురు ఆడవాళ్ళతో ఆడినా, లేడీస్ తోటే ఆడానా అనే ఫీలింగ్. అది స్టేట్మెంట్, నువ్వు ఫీలింగ్ కాదు, నువ్వేదో క్వశ్చన్ చేయడం కాదు, ఆయన అన్నదానికి ఇది క్వశ్చనింగ్ ఆన్సరింగ్ కూడా కాదు, ఇది పరమ చెత్త టాపిక్. దీన్ని డైరెక్ట్గా వీడియో విజువల్ ప్లే చేసినప్పుడు కూడా ప్రియాన్ లేపి అడుగుతాడు ఏంటి పరిస్థితి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఆయన ఏమన్నాడు అన్నప్పుడు కూడా తప్పేస్తారండి. ఇక్కడ ఏమైపోతుందనంటే జరిగింది ఎవరు కరెక్ట్గా చెప్పడానికి కూడా భయపడుతున్నారంటే కాదు, అది ఓవర్ స్మార్ట్ ప్లే. మనం ఎక్కడ మాట్లాడితే మనకు ఎక్కడ నెగిటివ్ అవుతుందో, వీళ్ళతో గొడవ పెట్టుకోవడం ఎక్కడ నెగిటివ్ అయిపోతుందో, ఇప్పుడు మన స్టేట్మెంట్ పాస్ చేసినట్టు ఉంటుంది అనే ఒక థాట్లో నిజంగా వాళ్ళకున్న క్యారెక్టర్ని మిస్ అవుతున్నారు. ఆ క్యారెక్టర్ని అస్సలు కావాల్సిందే, బిగ్ బాస్ కావాల్సింది ఏంటి, మన క్యారెక్టర్ మనం మార్చుకోకుండా ఉండడమే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మన క్యారెక్టర్ ఏంటి అనేదే దాంట్లో తెలుసుకోవాల్సింది. మనకు ఎంత క్యాపబిలిటీ ఉంది అనేది కూడా దాన్ని బట్టే జడ్జ్ చేస్తారు. ఇక్కడ ప్రియా ఏం చేస్తుంది, ఇక్కడ ఫ్లిప్ అవుతుంది, అక్కడ ఫ్లిప్ అవుతుంది, ఇది మాట్లాడుతుంది, అదే మాట్లాడుతుంది, అక్కడ గజిబిజి గందరగోళం. చేసే ఏదో పనులన్నీ చేయొచ్చు, మాట్లాడే ఏదో మాటలన్నీ మాట్లాడచ్చు, చెప్పడానికి మాత్రం అసలు అరే ఎంత స్మార్ట్ ప్లే తెలుసా అసలు. అక్కడ ఆమెతో డిస్కషన్ జరిగిందే ప్రియాతోటి. ఇక్కడ నాగార్జున గారు చెప్తూ ఉన్నారు అది తప్ప కాదని హౌస్మేట్స్ అందరినీ అడిగిపించాడు, అందరూ తప్పే అన్నారు. అండ్ మనీష్ని అడిగినప్పుడు కూడా మనీష్కి కూడా చాలా క్లారిటీ మనిషి అనుకున్నాం కదా, చాలా అసలు ప్రతిదానికి ఇంత చిన్నదానికి ఇంత పొడుగు చేస్తూ ఉంటాడు కదా, ఎక్కడన్నా ఆ వర్కౌట్ అయ్యే పరిస్థితి చెప్పాడా, లేదు సార్ ఇది సార్ అది సార్ ఈ సింటమ్స్ వేరు సార్ ఆ సిచ్యువేషన్ వేరు సార్ ఇది సార్ అని చెప్తున్నాడు. కానీ ఆ కరెక్ట్గా ఫ్లోగా అవును ఇది రాంగ్ వే, ఇది స్టేట్మెంట్ పాస్ చేశాడు అని చెప్పేయచ్చు, బట్ అదేం చెప్పట్లే. సో ఆ ఇంటెన్షను ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసిన నేను క్వశ్చన్ చేస్తున్నా అని చెప్పేదానికి సమర్థించినట్టుగా అనిపించింది. బట్ ఏంటంటే ఆ క్లారిటీ ఏదైతే ఉందో ఆ క్లారిటీ మిస్ అవ్వకుండా ఉంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే ఆ క్లారిటీ మిస్ అయిందో ఆటోమేటిక్గా జనాలు అది చూస్తూ ఉన్నారు. ఆ నాగార్జున గారితో ఇంకా కావాల్సుకొని నన్ను నెగిటివ్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా నాగార్జున గారినే ఏకంగా పోర్ట్రైట్ చేసినాడు. అంటే మీరందరూ కలిసి నన్ను నెగిటివ్ చేస్తున్నారు అనే దాంట్లో మనోడిని చాలా క్లారిటీగా చెప్తున్నాడు. అప్పటికి కూడా అసలు తగ్గట్లేదు, నేను తప్పు చేయలేదు అన్నాడు. అదే అంత క్లియర్గా మాట్లాడుతున్నావు, అది 2 సార్లు ప్లే చేయించారు. అయినా కూడా మనోడికి అదే లోకంలో ఉన్నాడు, అదే స్టాండ్లో ఉన్నాడు. అంటే ఈయన ఎలా అంటే నేను ముందు నుంచి కూడా చెప్తున్నా, కౌశల్ గారిని ఇమిటేట్ చేయాలనుకుంటున్నాను, కానీ ఒకరిని ఇమిటేట్ చేయడము ఒకరి క్యారెక్టర్ని మనం తీసుకోవడం అంటే అది ఫేక్గానే ఉంటుంది. ఆ నేచర్ అనేది రియలిస్టిక్గా ఉండాలి, రియల్గా ఉండాలి. అది మిస్ అవుతుంది, అది మాస్క్ మ్యాన్కి అర్థం కావట్లేదు. ఫ్లిప్ అవడం అనేది బయట కామన్ ఆడియన్స్లో కూర్చున్న అతను కూడా ఒకరిని అడిగినప్పుడు తను అదే చెప్తాడు, ఒక మాట మీద స్టాండ్ అయి ఉంటాడు, ఫ్లిప్ అయిపోతూనే ఉంటాడు. ఇది ఇక్కడ మాట్లాడతాడు, ఇది ఇంకోటి దగ్గర మాట్లాడుతాడు, ఒకటి మాట్లాడుతుంటే ఇంకోటి మాట్లాడతాడు, ఫ్లిప్ అవుతున్నాడు. అంటే లేదు అందరు కలిసి నన్ను కావాల్సుకొని ఇది చేస్తున్నారు, నేను చెప్పింది అర్థం చేసుకోవట్లేదు, నేను చెప్పింది అర్థం చేసుకోవడానికి కూడా ట్రై చేయట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నా. అరే బయట ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతున్నారు, నీకు అర్థం కాకపోతే ఏం చేస్తారు, అది నీకు మంచి కోసమే చెప్తున్నారు, అది నువ్వు క్లారిటీగా అర్థం చేసుకోలేకపోతున్నావు, అది మిస్ఫైర్ అవుతుంది. ఆ సింపుల్ లాజిక్ని మరీ మూర్ఖత్వం ఉండాలి, కానీ మరింత మూర్ఖత్వం మనోని ఎలా భరిస్తున్నారా స్వామి అసలు. ఇంట్లో ఇంత రేంజ్లో రియల్గానే ఇట్లా ఉంటాడా, లేదంటే షో కోసం ఇలా తయారైపోయాడా, అంత రేంజ్లో ఉన్నాడు అసలు, మామూలుగా కాదు. మెంటల్ తెప్పిస్తాడు అనుకో రాదు. అంత చెప్పినాక కూడా లేదు సార్, కానీ నాగార్జున గారు బాగా అనిపించారు, నీకు లేడీస్ మీద రెస్పెక్ట్ ఉన్నారుగా, ఇప్పటి నుంచి నేను హరీష్ అని విలువను హరీష్ అనే పిలుస్తా అని చెప్పేశారు. లేదు సార్ నన్ను అట్లా విలువకండి, నేను అలా కాదు అని చెప్తా. అప్పటికి కూడా సార్ నేను నోరు జారాను, నా మిస్టేక్ అయింది అని సారీ చెప్పడానికి కూడా ఇష్టపడలేదు. ఆయన కూడా వదిలేయడం తప్పులేదు అసలు. ఇలాంటి వాడిని పట్టించుకొని లాగేదానికంటే కంటెంట్ మిస్ అవుతుంది. ఈ టాపికే ఓవర్ఫ్లో అయిపోతుంది అనమాట. నాకు అది వరస్ట్ థింగ్ అంటే వరస్ట్ థింగ్ అనిపించింది నిన్న ఎపిసోడ్ మొత్తంలో.
నాగార్జున గారు ఇంకా కొంచెం గట్టిగా వినుండి బయటికి వెళ్ళిపోమంటే అయ్యేపోయేదేమో, అంత రేంజ్లో కోపం వచ్చింది. ఒక హోస్ట్కి మరి ఇంత దారుణంగా రెస్పెక్ట్ లేకుండా నువ్వు ఏకంగా ఆయననే బ్లేమ్ చేస్తున్నాడు అనే రేంజ్లో క్రియేట్ చేయడం అనేది మైండ్ బ్లోయింగ్ అనమాట. సో మీకేమనిపించింది? నిజంగా మూర్ఖుడు కాదు, ఈయన కొంచెం ఈగో కాదు, ఈ బలుపుకు మించి ఉంటుంది చూసారా, అలాంటి మాటలు ఏమైనా మాట్లాడుకోవచ్చు, అంత రేంజ్లో చూపించాడనమాట. సో మొత్తానికి ఇది. సో ఇంకొక టాపిక్ ఏంటంటే ఈ ఏదైతే ఇష్యూ ఉందో ఇమ్మాన్యుయల్ అండ్ ఈ టాపిక్ ఉంది కదా మన ఇది కెప్టెన్సీ టాస్క్లో, ఆ టాస్క్ విషయంలో కూడా ఇక్కడ మిస్టేక్ జరిగింది నాది అని కొంతమందికి ఫేవరబుల్గానే అనిపించింది. ఇప్పుడు ఏమంటారు, ఈ టెనెంట్స్ ఉన్నారు కదా, సెలబ్రిటీస్ ఉన్నారు కదా, వాళ్ళ కోసము ఎక్కువగా పెద్దగా లాగి చేసింది ఏం లేదు, ఎందుకంటే టాపిక్ అంతా ఇక్కడే పోయింది, అనడానికి కూడా ఏం లేదు. నీకు 2-3 గంటలు ఇస్తానంటే అది వేరు కదా. సో ఇక్కడ టాపిక్ అంతా ఇక్కడే మ్యాక్సిమం ఈయన దగ్గరనే టైం తిన్నారు, హరీష్ దగ్గరనే టైం మొత్తం అంతా అక్కడే పోయింది. సో ఇక్కడ లాగి చేసేంత టైం లేకపోయినా బట్ రఫ్గా వెళ్ళిపోయింది. ఇప్పుడు తనుజ రితు చౌదరి ఉంది, వీళ్ళిద్దరు ఇష్యూ గురించి టాపిక్ రేజ్ చేశారు. అక్కడ జరిగింది ఏంటన్నా ఒక వీడియో ప్లే చేస్తుంటే అదిరిపోయేది, కానీ ఆ వీడియో ప్లే చేయలే. ఎందుకు చేయలేదు? అది ఒక క్లారిటీ ఉంది అనమాట, ఎవరిని లేపాలి ఎవరిని పడుకోబెట్టాలి అన్నట్టుగా ఆ క్లారిటీ కూడా ఉంది. అది కామనర్స్ విషయం వచ్చేసరికి వీడియోస్ చేసినప్పుడు, ఓనర్స్ విషయం మన సెలబ్రిటీస్ వచ్చేసరికి ఆ వీడియో ప్లే చేస్తుంటే నిజంగా రీతు చౌదరికి అంత పెద్ద దెబ్బ తాకిందా? మోకాలు గుద్దుకున్నంత మాత్రం తల పగిలిపోయి పట్టీలు వేసుకున్నంత ఉంటుందా? మినిమం బేసిక్ ఎంత ఫాస్ట్గా వచ్చి గుద్దుకున్నా కూడా, అరే మనం గోడకు తల గోడకు గుద్దుకుంటేనే రక్తం వచ్చేంత ఉండదు, దానికి పట్టి వేసేంత సినిమా ఉండదు. అంత డ్రామా వేయాలి, కానీ మరీ ఇంత డ్రామా వేయాల్సిన అవసరం లేదు. అక్కడ తనుజని క్షమించలేనంత అది చేసిందా అని రీతు అన్నప్పుడు దాన్ని వీడియో ప్లే చేసి ఉండొచ్చు కదా, ఆమె ఏం మాట్లాడింది అది తీసేసారు. ఇదే కామనర్స్ ఏదైతే తనుజ విషయంలో ఫుడ్ విషయం ఉంది కదా, ఆ ఫుడ్ ఏదైతే ఆలు బంగాళదుంప వేపుడు అని చెప్పేసి ఏదో చెప్పారు కదా, అది ఎవరు చేశారు? కామనర్సే, వీళ్ళందరూ కలిసి చేసుకున్నారు. అది వీడియో ప్లే చేసి చూపించినప్పుడు ఇంత పెద్ద ఇష్యూ, ఆ ఇష్యూను ప్లే చేసి చూపించలే. అండ్ ఫ్లోరా గారిని అండ్ సంజన వీళ్ళిద్దరు ఇష్యూ కూడా, సో నన్ను అంటే ఫ్రీ బోర్డ్ అన్నప్పుడు నేను తీసుకోలేకపోయినా అన్నప్పుడు అది కూడా వీడియో ప్లే చేసి చూపించవచ్చు. అక్కడ నిజంగా సిచ్యువేషన్ ఏం జరుగుతుంది అనేది ప్లే చేసి చూపించిన ఆ తర్వాత కంటిన్యూషన్ ఉంది చూసారా, ఆ షాంపూ విషయం కానీ అది ఎలాంటిది మాట్లాడలేదు, ఆ టాపిక్నే డైవర్ట్ చేస్తున్నారు. సో కొంతమందికి ఫేవరబుల్గానే అనిపించింది. అండ్ మనీష్ని అయితే మామూలుగా వెనకేసుకురాలేదు, మనీష్కి బీభత్సంగా పడాలి క్లాసు. ఆ బ్యాక్ బిచ్చింగ్ ఏంది, ఆ మాటలేంది, ఆ ఓవర్ స్మార్ట్ ఏంది, ఆ ఇంగ్లీష్ ఏంది, ఈ దమ్ము శ్రీజ వీళ్ళంతా కామనర్స్ అందరు చేసిన రచ్చ, వీళ్ళు చేసిన బర్నీ చేసింది కానీ బర్నీ ఆ గొడవని కానీ కొంచెం హైప్ లేపొచ్చు, బట్ అదంతా చేయలేదు. మొత్తానికైతే ఓవరాల్గా హరీష్ తోటే ఈ సీజన్ అంతా ఎండ్ అయ్యేటట్టుంది. మొత్తానికి మనం ఎక్స్పెక్టేషన్ మొత్తం సంకనాకిచ్చేస్తాడు అన్న ఫీలింగ్ కలిగిస్తాడు, ఎందుకంటే అది కామన్గా జరిగేది. మనోడి మీద ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది, మనోడు కంటెంట్ బాగా ఇవ్వగలడు అనుకుంటే ఈ వారం రోజుల్లో మొత్తం అన్ని మాటలు ఫ్లిప్పే. ఇలా టాపిక్ మాట్లాడుతున్నా అవతలకు పోయి ఇంకొకటి మాట్లాడుతున్నా, అది కెమెరాస్ కదా బాస్, ఆ మాత్రం లేకుండానే ఇంగిత జ్ఞానం లేకుండానే ముందుకెళ్తే ఎట్లా? నీకు చాలా క్లారిటీ ఉన్న లైఫ్ ఉంది కదా, నీకు జనాలంటే ఏంటి, ఏం చదివేసినావు అన్నీ ప్రతి ఒక్కటి నాకు తెలుసు నీకు తెలియదు అనే మాట్లాడే మాటలన్నీ ఇలాగే ఉంటాయి అన్నమాట. సో మొత్తానికి నిన్న వీకెండ్ మొత్తం అంతా ఈ గుండు అంకుల్ చుట్టే జరిగింది. ఈ గుండు పగిలిపోయింది అనుకోవచ్చు, ఇంకా కొంచెం పగలగొట్టాల్సింది, మరి కొంచెం పగలగొట్టి వదిలేసినట్టును. నాగార్జున గారు లీడ్ తీసుకొని కొంచెం గట్టిగా పగలగొట్టుంటే ఇంకొకసారి ఇలాంటి మాటలు కానీ ఇలాంటి చేష్టలు కానీ ఇంకొకరు చేయకుండా ఉండే పరిస్థితి వచ్చేది అనమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది మర్చిపోద్దు. అండ్